సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద డాక్టర్స్ డే, చార్టర్డ్ అకౌంట్స్ డే సందర్భంగా డాక్టర్స్ కు చార్టర్డ్ అకౌంట్స్ వారికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని, సమాజంలో ముందు వరుసలో ఉంటూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్స్ డే అనేది నిర్వహిస్తుంటున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన వైశ్య మిత్రులు ఈరోజు వైశ్యులుగా డాక్టర్లుగా ఉన్నటువంటి మా అందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మా సేవలను గుర్తించి మాకు ఈరోజు సత్కార కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, దానికోసం వాళ్ళందరూ కష్టపడి ఈరోజు ఒక వేదిక నిర్వహించి మాకు ఈ సన్మానం ఏర్పరుస్తున్నది మేము అందరం చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. ఇదే విధంగా మీరు కూడా ఈ క్లబ్స్ ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి వైశ్యులకు అనేది మంచి పేరు తీసుకురావడానికి మనం సేవలో ఎప్పుడు కానీ ముందుంటున్నాం. ఏ ఊర్లో అయినా, ఏ పట్టణంలో అయినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, దాన ధర్మాలు జరుగుతున్నాయంటే దాని వెనకాల ఉండేది వైశ్యుడే. వైశ్యుడు అనేది లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమం లేవు, గుళ్ళు లేవు, పూజలు లేవు, సేవా కార్యక్రమాలు ఏమి ఉండేది ఎక్కడ ఉండవు. ఈ వాక్యం అనేది నేనే చెప్పట్లేదు. గరికపాటి నరసింహారావు లాంటి వచనకర్త కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ, వైఎస్ రాజు ఎవరైనా చెప్పారు వైశ్యులు లేని ఈ రాష్ట్రంలో అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేవు, సేవా కార్యక్రమాలు లేవు.